ఓకే, వాయిస్ క్లియర్గా ఉందా అండి? ఓకే, ఇప్పుడు ఏమన్నారంటే హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్. ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇలా ఉందన్నమాట రిప్రజెంటేషన్. ఒక స్క్వైర్ కింద ఒక సర్కిల్ ఉంది, దాన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో మనకి ఓపెన్ చేసినప్పుడు ఆబ్వియస్ గా సర్కిల్ అనేది టాప్ సైడ్కి వెళ్తుంది అనమాట. సో మనకి ఏమవుతుంది? సో మనకి ఏమవుతుందండి ఆన్సర్? ఆప్షన్ 3 అవుతుంది అనమాట. ఆబ్వియస్ గా వన్ సైడ్ ఇమేజ్ ఉన్నప్పుడు అన్ఫోల్డ్ చేసినప్పుడు పేపర్ కి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4 ఇమేజెస్ వస్తాయి. లైక్ దిస్ విల్ గెట్ ద ఇమేజ్ అండి. సర్కిల్ అనేది పైకి వెళ్తుంది, స్క్వేర్ అనేది కిందికి వస్తుంది మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు. సో ఆపోజిట్ సైడ్స్ 4 సైడ్స్ ఇలా ఫామ్ అవుతాయి అనమాట. సో ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. పుష్పకుమార్, క్రాంతి, సురభి, కేశవ, సుమంత్, రేష్మ, నరేంద్ర, శ్రావణి అండ్ క్రాంతి కరెక్ట్ అండి. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారనమాట. సో బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ సిరీస్ అనేది ఏ రూల్ ఫాలో అవుతుందో మనము ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అనేది మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సిరీస్ ఈస్ కేఆర్బి ఎంటిడి ఓవిఎఫ్ QXH అన్నమాట. సో క్లియర్ గా మనం ఫస్ట్ లెటర్ చూద్దాం. ఫస్ట్ కే ఎం. ఓకే, కే అంటే ఎంత? 11, 13, 15, 17 కదా క్యూ అంటే. సో +2 రూల్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, కాబట్టి 17 + 2 19, దట్ ఈస్ ఎస్ అన్నమాట. సో ఫస్ట్ లెటర్ ఈస్ ఎస్. దిస్ ఈస్ ఫాలోయింగ్ +2 రూల్. సో నెక్స్ట్ లెటర్ కూడా చూద్దాం. ఆర్ అంటే 18, 20, టీ అంటే +2 కదా. నెక్స్ట్ 22, 20 + 2 22. నెక్స్ట్ 22 + 2 24, and then 24 + 2 26, that is Z. సో మనకి ఆన్సర్ ఏంటి? 3 or 2 or 4 లో ఉంటుంది అనమాట. 2 or 3 లో ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దామండి. బి 2 అండ్ డి అనేది 4 కదా. సో ఇది కూడా +2 రూల్. అండ్ 6 అంటే ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, అండ్ 8 + 2 10, దట్ ఈస్ జే. ఎస్ జెడ్ జే అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఎస్ కరెక్ట్ అండి. సునీత, భరత్ కుమార్, ఉమా, రేష్మ, నవీన్, మహేష్, రేణుక, రియా, పూర్ణ, సుబ్బారెడ్డి అండ్ Shubhani Sheikh, Shravani, Suryakala. Correct answer. Option 3 is the correct answer, and this follows +2 pattern or +2 rule anamata. Okay. Next question. The position of how many letters will remain unchanged if each of the letters in word Roches is arranged in the English alphabetical order. Okay, manam కరెక్ట్ గా గమనించాల్సింది ఏంటి అంటే ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో జనరల్ గా చెప్పారా లేకపోతే రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నారా అనేది జాగ్రత్తగా చూడాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్పారు? అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. కరెక్ట్ గా రివర్స్ అని మెన్షన్ చేస్తేనే మనం రివర్స్ రాయాలి. సో ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి జనరల్ గా రాద్దాం ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ROTCH ES దీన్ని మనం
ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మెన్షన్ చేయాలన్నమాట. సో సి దట్ ఈస్ 3 అన్నమాట. నెక్స్ట్ ఈ దట్ ఈస్ 5. నెక్స్ట్ హెచ్ దట్ ఈస్ 8. నెక్స్ట్ ఓ 15. నెక్స్ట్ వన్ ఆర్ 18. నెక్స్ట్ ఎస్ 19 అండ్ టీ 20 అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్కడైనా మనకి రిపీటెడ్ లెటర్స్ ఎక్కడైనా కనిపించాయండి? ఇక్కడ ఆర్సి ఓఈ టిహెచ్ సిఓ హెచ్ఆర్ ఈఎస్ అండ్ ఎస్టి అన్నమాట. ఓకేనా, ఇందులో మనకి ఎక్కడ రిపీటెడ్ లెటర్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ అనేవి లేవు కదా. సో ఆన్సర్ ఈస్ 0. దట్ ఈస్ ఆప్షన్ 2 అన్నమాట. ఓకేనా, ఎస్. నీలిమా, సునీత, క్రాంతి, భరత్ కుమార్, మహేష్, శ్రావణి, ఉమా, ఎస్, శుభాని షేక్. కరెక్ట్ అండి. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఎటువంటి లెటర్స్ జనరల్ గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసినప్పుడు రిపీట్ అవ్వలేదన్నమాట ఈ వర్డ్ పర్టికులర్ వర్డ్ తో. ఓకే, నెక్స్ట్ తెలుగులో కూడా సేమ్ అండి. రాచెస్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో, ఆంగ్ల అక్షర క్రమం అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నమాట, అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారవు. ఇలా రాసినప్పుడు ఎన్ని అక్షరాల స్థానాలు మారవు అన్నారు. ఏవి రిపీటెడ్ అవ్వలేదు కాబట్టి ఆన్సర్ 0 అన్నమాట. దట్ ఈస్ 0. సో నెక్స్ట్ క్వశ్చన్, what will come in place of the question mark in the following equation? ఓకేనా, ఇప్పుడు మనకి సింబల్స్ ఎక్స్చేంజ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో if plus and minus are interchanged and into and divided by are interchanged అన్నమాట. ఈ ఈక్వేషన్ లో మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన విధంగా మనము సింబల్స్ అనేవి ఇంటర్చేంజ్ చేయాలి. సో మనకు వచ్చిన ఆప్షన్ ని ఆప్ట్ చేయాలన్నమాట. సో 48, అందరూ ఆన్సర్ ట్రై చేయండి చేయడానికి. ఓకే, 48 into is interchanged as divided by 3 minus is replaced with plus అన్నమాట. ఓకేనా, plus is replaced with minus and divided by is replaced with into. సో మనం ఇది సాల్వ్ చేయాలి. ఓకే, సో ఓకే 16 plus 16 minus 18, 32 minus 18 is 14. Okay, so fourth question answer is option 2, that is 14 అన్నమాట. ఓకేనా, ఎస్. శ్రావణి, శుభాని షేక్, రేష్మ, క్రాంతి, మహేష్ అండ్ నవీన్ కరెక్ట్ అండి. నీలిమా గారు అండ్ క్రాంతి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సీక్వెన్షియల్ సిరీస్ అండి. సీక్వెన్షియల్ సిరీస్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ దట్ వెన్ ఫిల్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ విల్ మేక్ ద సిరీస్ లాజికల్లీ కంప్లీట్. ఓకేనా, ఇలాంటి సీక్వెన్స్ లో మనకి రిపీటెడ్ లెటర్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. ఇలాంటి రిపీటెడ్ లెటర్స్ వచ్చినప్పుడు మనకి ఈజీగా ఒక హింట్ ఏంటి అంటే మనం సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట. సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకున్నప్పుడు రిపీటెడ్ లెటర్స్ ఉండడం వల్ల మనకి లాజిక్ ఫైండ్ అవుట్ చేసేది ఈజీ అవుతుంది అనమాట ఎగ్జామ్ లో. ఓకే, సో చూద్దాం ఇక్కడ ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అండ్ 20 ఉంది. ఓకే, సో మనం 4 డివైడ్ చేసుకుందాం. సో
సో ఇప్పుడు మనము ఈజీగా లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ ఏంటి, జే ఉంది. ఫస్ట్ లెటర్ ఫస్ట్ లో బ్లాంక్ ఉంది కదా, సో మనం ఏం లాజిక్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి సెకండ్ సెగ్మెంట్ నుండి చూద్దాం. JKLM. సో అన్ని సీక్వెన్షియల్ ఆర్డర్ ఒకే ఆర్డర్ లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సో మనకి జే ముందు ఏమొస్తుంది, ఐ. సో ఐ, ఇక్కడ IJKLM అన్నమాట. నెక్స్ట్ కే తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, బ్లాంక్, తర్వాత ఎం వచ్చింది. చూద్దాం, MNO. సో ఇది కూడా సేమ్ సీక్వెన్స్ లాగా ఫాలో అవుతుంది అనమాట. సో ఎం ముందు మనకి ఏమొస్తుందండి, LMNO అనమాట. సో IL. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఏంటి, HIJ వస్తుంది ఆబ్వియస్ గా. HIJKL. సో జే అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ LMNOP. ఓకే, OP. ఇక్కడ మనకి బ్లాంక్స్ లో ఏం రావాలండి, ILJOP అన్నమాట. ఓకే, మనకి ఆన్సర్ ILJOP. ఎస్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఎస్. శ్రావణి, నవీన్, నీలిమ, శుభాని, షేక్, నవీన్, క్రాంతి, శ్రావణి. ఎస్. ఓకే, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ సీక్వెన్స్ అన్నమాట. ఓకేనా, అప్పుడే మనకి సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నారనమాట. ఓకే, ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంది. సో మనం ఆ ప్యాటర్న్ ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తే మనకి ఈ సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో అది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అండ్ ఆప్షన్స్ లో నుండి మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఈ సీక్వెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏముందండి, పై అనేది ఉంది. ఓకేనా, పై అనేది ఉంది కదా, పై అనేది ఇలా మూవ్ అవుతుంది, తర్వాత కొత్త సింబల్ అనేది యాడ్ అవుతూ వస్తుంది అండ్ పై అనేది కొంచెం స్లోగా టాప్ కి మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఇంకొక కొత్త సింబల్ యాడ్ అయిపోయింది, పై అనేది మళ్ళీ ముందుకు వచ్చేసింది అనమాట. ముందు నుండి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి టాప్ కి మూవ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ మనకి కొత్త సింబల్ అనేది యాడ్ ఆన్ అవుతూ ఉండాలన్నమాట అండ్ ఉన్న పాత సింబల్స్ అనేవి టాప్ మోస్ట్ కి మూవ్ అవుతూ ఉండాలి. అది లాజిక్ అన్నమాట. సో ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి ఇది రాంగ్, హెచ్ రాదు. ఫస్ట్ మనకి టాప్ మోస్ట్ కి పై వస్తుంది కదా, సో పై అండ్ ఇక్కడ సర్కిల్ ఉంది, దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ మనకి స్టార్ ఉండాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండ్ కొత్త సింబల్ వచ్చేసి ఎఫ్ అనే లెటర్ యాడ్ అయింది అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్ 3 పెట్టారండి. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, విల్ ట్రై టు కంప్లీట్ విత్ ఆల్ మోడల్స్. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్స్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్. ఓకేనా, ఇచ్చిన ఫిగర్ ఎక్కడ మనకి ఎంబెడ్ అయి ఉంది అంటే కలిసిపోయి ఉంది అని అంటున్నారనమాట. సో జాగ్రత్తగా చూడండి, ఈ ట్రయాంగిల్ అండ్ ఒక సర్కిల్ ఉండాలన్నమాట. ట్రయాంగిల్ అండ్ ఒక సర్కిల్ ఎక్కడ ఎంబెడ్ అయి ఉందండి, ఎక్కడ హైడ్ అయి ఉంది చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ మనకి ట్రయాంగిల్ అనేది కంప్లీట్ అవ్వలేదు అనమాట. ట్రయాంగిల్ అనేది కంప్లీట్ అవ్వలేదు అండ్ సర్కిల్ అనేది పైన ఉంది, బట్ మనకి ఏం కావాలి, ట్రయాంగిల్ అనేది కావాలి. ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఉంది కానీ ఇన్వర్టెడ్ గా ఉంది. ఓకేనా, రివర్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. అండ్ ఇది ఎలా ఉందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది చూస్తే మనకి. సో బట్ ఇక్కడ ఉంది చూడండి, ట్రయాంగిల్
అండ్ విత్ వన్ సర్కిల్ అన్నమాట. ఓకే, ట్రయాంగిల్ విత్ వన్ సర్కిల్ టాప్ మోస్ట్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో పవన్ కుమార్ ఆస్పిరెంట్ స్టూడెంట్, శుభాని షేక్, సౌమ్య ఆర్ట్స్, క్రాంతి, శ్రావణి, మహేష్, శివ అండ్ శ్రీ మణికంఠ. ఆప్షన్ 4 రాంగ్ అండి. ఎస్, సతీష్ అండ్ శుభాని షేక్, కరెక్ట్, ఆప్షన్ 2. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ నంబర్ సిరీస్. ఓకే, ఓకేనా? ట్రై చేయండి అందరూ, ఈజీగానే ఉంది కదా. సో మనం నంబర్ సిరీస్ చూసినట్టయితే దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉందండి. ఓకేనా? సో మనకి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 18 అండ్ 55. ఓకే, 18 కి 55 కి డిఫరెన్స్ ఎంత? 37 ఉంది. ఓకే, 37 ఉంది. నెక్స్ట్ 55 కి అండ్ 89 కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 55 కి 89 కి 34 ఉంది. 89 అండ్ 120 కి డిఫరెన్స్ 31 ఉంది. అండ్ 120 కి 48 కి డిఫరెన్స్ 28 ఉందన్నమాట. ఓకేనా? అంతే కదా. సో ఇక్కడ మనం యాడ్ చేయాలి అన్ని, ప్లస్ 31 ప్లస్ 28. సో చూద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటండి? -3 -3. ఓకేనా? ఇది యూనిఫామ్ డిఫరెన్స్ అనేది ఉంది ఇక్కడ. సో మనం ఇక్కడ కూడా ఏం చేయాలి? యూనిఫామ్ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ కూడా -3 చేస్తే మనకి ఏమొస్తుందండి? 25 వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ప్లస్ 25 చేయాలి. అంటే 148 ప్లస్ 25. సో 148 ప్లస్ 25 ఎంత అవుతుంది? 173 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. ఎస్, వెరీ గుడ్ అండి. శ్రావణి గారు, సౌమ్య, క్రాంతి, సతీష్, రేష్మ, శ్రీలత, అనిల్ కుమార్, పవన్ కుమార్, శ్రావణి, రాధ, సౌమ్య, మహేష్ అండ్ తేజస్వి, రేష్మ, నరేంద్ర. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ సీటింగ్ అరేంజ్మెంట్ అండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఓకే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి అనలైజ్ చేద్దాం క్వశ్చన్ ని. ఓకే, ఫస్ట్ 8 people are sitting in 2 parallel rows containing 4 people each in a such a way that there is equal distance between adjacent persons అన్నారు. ఓకేనా? 8 persons ఉన్నారు. 8 persons 2 parallel rows లో ఈక్వల్ డిస్టెన్స్ గా కూర్చున్నారు అనమాట. ఓకేనా? 8 persons ఆర్ దేర్. సో నెక్స్ట్ ఇన్ ఏ రో, ఫస్ట్ రో లో ఎవరున్నారంట? GLO అండ్ F ఉన్నారు. ఓకే, GLO అండ్ F ఉన్నారు ఫస్ట్ రో లో. అండ్ దే ఆర్ ఫేసింగ్ సౌత్ అన్నమాట. ఓకేనా? దే ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్ అంటే రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? BEST ఉన్నారనమాట రో 2 లో. ఓకేనా? BES అండ్ T ఉన్నారు. అండ్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. నార్త్ డైరెక్షన్ అంటే మన లెఫ్టే, మన రైటే అవుతుంది అనమాట. సో మనం క్వశ్చన్ లోకి వెళ్దాం ఇంకా. ఓకేనా? ఓకే, నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నారనమాట. సో ఫస్ట్ మనం ఎస్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది చూసుకోవాలి. ఎస్ అనేది నార్త్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి లెఫ్టే, రైటే. నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ కి లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చోరు అంటున్నారు. సో ఇదే లాస్ట్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ అన్నారనమాట. ఓకే, నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంటే ఎల్ ఎక్కడుంది? ఏ డైరెక్షన్ ని ఫేస్ చేస్తుంది?
దిస్ ఈస్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. అప్పుడు మనకి లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంటే రైట్ అవుతుంది అనమాట. సో మనకి ఆన్సర్ ఎక్కడ వస్తుంది? 1 2 3 4 అనుకుంటే ఇక్కడ మనకి ఎల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ టీ అండ్ ఎస్ అన్నారు. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఓన్లీ 1 పర్సన్. ఇక్కడ మనం 3 పర్సన్స్ ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ ఎవరు కూర్చోరు అన్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు కాబట్టి ముందుకు మూవ్ అయినాం మనం. సో ఇక్కడ మనం ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ టీ అండ్ ఎస్ కాబట్టి ఇక్కడ టీ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ద వన్ ఫేసింగ్ ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అన్నారు అనమాట. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ద వన్ ఫేసింగ్ ఈని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఎల్ కి రైట్ సైడ్ లో ఉన్నారు. ఎల్ కి సెకండ్ రైట్, యాక్చువల్ గా ఇది సెకండ్ లెఫ్ట్, వీళ్ళు సౌత్ లో ఉన్నారు కాబట్టి ఇది రైట్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఈ ఈజ్ ఇన్ నార్త్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? సో రైట్ ఆఫ్ ఎల్. ఓ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. O sits second to the right of G. అంతే కదా, దిస్ ఈజ్ లెఫ్ట్ సౌత్ డైరెక్షన్ కాబట్టి O sits second to the left of G. అండ్ రిమైనింగ్ ఎవరున్నారండి? G, L, O అండ్ F. సో మన క్వశ్చన్ ఏంటి చూద్దాం ఇక్కడ. Which of the following represents both people sitting at extreme ends of the row? ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఎవరెవరు ఉన్నారు అంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఒకరు మిస్ అయినారు, SCT, ఇంకెవరున్నారు? B. ఓకే, సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో OL అన్నా ఉండాలి, SB అన్నా ఉండాలి. ఓకే, which of the following represents both people sitting at extreme ends of the row? ఓకే, ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో లో ఎవరెవరు ఉన్నారు అంటున్నారు. ఇక్కడ O లో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇక్కడ B ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ O అండ్ B అన్నమాట. ఓకే, అంతే కదా. G అండ్ S ఎక్స్ట్రీమ్ ఎండ్స్ కాదు, O అండ్ T కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్స్ కాదు, అండ్ L అండ్ D కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్స్ కాదు కాబట్టి O అండ్ B అనేవి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అన్నమాట. ఎస్, కరెక్ట్ అండి. O అండ్ B is the correct answer. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇన్ ఏ కోడెడ్ లాంగ్వేజ్ ట్రిప్ ఈజ్ కోడెడ్ యాజ్ #@ and dollar. Okay, part is coded as and arrow mark @# అన్నారు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఏ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు అనమాట. సో మనకు ఒక హింట్ ఏంటంటే ఐడియా రానప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సేమ్ ట్రిప్ అండ్ పార్ట్, ఇందులో మనకి లెటర్స్ అనేవి మొత్తానికి చాలా వరకు రిపీట్ అయి ఉన్నాయి అనమాట. అండ్ వీళ్ళు కోడ్ చేసిన సింబల్స్ కూడా మొత్తానికి చాలా వరకు రిపీట్ అయినవే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సేమ్ లెటర్స్ ఉన్న వాటికి సేమ్ కోడ్స్ ఉన్నాయి కదా, అవి కోడ్ చేసి లెఫ్ట్ ఓవర్ లెటర్స్ ఉంటాయి కదా, వాటికి లెఫ్ట్ ఓవర్ సింబల్స్ అనేవి మనం కోడ్ చేయాలన్నమాట. ఓకేనా, అవే కరెక్ట్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ లో. సో ఇక్కడ చూడండి, టీ అంటే ఏంటి? హ్యాష్. ఇక్కడ టీ అంటే కూడా హ్యాషే అన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ సేమ్ లెటర్స్ అండ్ సేమ్ సింబల్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి. సో మనం క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఏ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు అనమాట. ఏకి ఏంటి అన్నారు. సో మనం ఏ ఎక్కడుంది? ఇక్కడ పార్ట్ లో ఏ అనేది ఉందన్నమాట. సో PART చూద్దాం. PAR అండ్ T అన్నమాట. P అంటే ఇక్కడ కూడా P ఉందండి. సో P ఈజ్ కోడెడ్ విత్ హ్యాష్ అండ్ ఏ అనేది మనకు తెలీదు. RT అంటే ఏముంది? అండ్ ఉంది అండ్ @ ఉంది. సో మిగిలింది ఏ ఇక్కడ. అండ్ మిగిలిన లెఫ్ట్ ఓవర్ సింబల్ ఏంటి? టాప్ మోస్ట్ ఆరో మార్క్ అన్నమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? లెఫ్ట్ ఓవర్ ది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. ఉదయ్ కుమార్, నీలిమ, సౌమ్య, పవన్ కుమార్, మహేష్,
పూర్ణ, శుభాని షేక్, సతీష్, క్రాంతి అండ్ శ్రీలత, ఆరాధ్య, వైష్ణాదేవి కరెక్ట్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు బ్లడ్ రిలేషన్స్ అండి. ఓకే, జాగ్రత్తగా చేయాలి. ఓకే, చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the daughter of B. ఓకే, బ్లడ్ రిలేషన్స్ కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ లాగా ఇచ్చారు. సో మనం డీకోడ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ దిస్ క్వశ్చన్. A plus F into G. ఓకే, ఇక్కడ ఒక సింబల్ మిస్ అయింది, చూద్దాం ఏంటో. A plus F into G మైనస్ హెచ్. సో ఇక్కడ మనకి మైనస్ హెచ్ అనమాట. సో మనం డీకోడ్ చేసి ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఓకే అండి. సో E ప్లస్ ఎఫ్ అన్నారు. E ప్లస్ ఎఫ్ అంటే E ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, E ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. సో మనం మదర్ ని పైన ఉంచుతాం, మదర్ ఆర్ ఫాదర్ పేరెంట్స్ ని పైన ఉంచుతాం అండ్ చిల్డ్రన్ కింద ఉంచుతాం కదా. సో E ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్ అండ్ F ఇంటూ G. F ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B. Means F is the sister of G anamata. F is the sister of G and then G minus H. G is the brother of H anamata. G is the brother of H and then H divided by I. Ante H is the son of I anamata. H is the son of I. So ila untundannamata. Okay, so మనకి ఇప్పుడు ఏం అడిగారండి క్వశ్చన్, హౌ ఈస్ జీ రిలేటెడ్ టు ఈ అన్నారనమాట. హౌ ఈస్ జీ రిలేటెడ్ టు ఈ అన్నారు. సో ఎలా జీ ఈజ్ రిలేటెడ్ టు ఈ? జీ ఈజ్ మదర్స్ బ్రదర్, అంతే కదా. జీ ఈజ్ మదర్స్ బ్రదర్, మదర్ యొక్క బ్రదరే కదా. సో మదర్స్ బ్రదర్, ఆప్షన్ 4 is the correct answer anamata. G is mother's brother. Mother's brother andi ikkada. Mother's G anedi brother kada. So mother's brother anamata. Okay na? Yes. Sunita, Srilata, Kranti, Naruto, శ్రావణి, నరేంద్ర, శుభాని షేక్, పవన్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ అండి. మదర్స్ బ్రదర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మదర్ అనేది ఎఫ్ అండ్ బ్రదర్ ఈస్ జీ. సో జీ ఈజ్ రిలేటెడ్ టు ఈ యాజ్ మదర్స్ బ్రదర్. ఓకే, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు బ్లడ్ రిలేషన్స్ అండి. ఓకేనా, అందరూ జాగ్రత్తగా చేసి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో 7 people EF, G, H, K, L and M are sitting in a row అన్నమాట, ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. సో మనం చూద్దాం, 7 people అన్నారు కదా. సో ఓన్లీ 3 people sit between E and L. ఓకే, ఓన్లీ 3 people sit between E and L అన్నారు అండ్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ కదా. సో 1, 2, 3 people are sitting between E and L. F sits to the immediate left of L. Immediate left of L ante enti? Ide kada. So F sits to the immediate left of L. No one sits to the right of M annaru. Okay, M ki right side evaru kurchoru annaru anamata. M ki right side ante itu pakke kada. So M is the ending anamata. Okay, ending lo untaru. 1, 2, 3, 4, 5 chuddam. So only 2 people sit between M and F. M and F మధ్యలో 2 people ఉంటారంట. ఓకే, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉంటే ఇక్కడ M. సో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, కరెక్ట్ గా 7 members సరిపోయారు. సో నెక్స్ట్ H sits to the immediate right of G. ఇక్కడ మనకి immediate right అంటే ఖచ్చితంగా సరిపోతుందండి, 2 blanks immediate గా పక్కనే ఉన్నాయి కాబట్టి. సో H sits to the immediate right of G.
G కి రైట్ సైడ్ లో ఎవరు ఉంటారు? H ఉంటారు అనమాట. సో దిస్ ఈస్ G అండ్ దిస్ ఈస్ H అండ్ రిమైనింగ్ ఎవరున్నారు? E, G, H, F, K. So E, G, H, F, L, K, M is the order. Okay. So question is how many people sit between K and H? K కి H కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నారు. సో K కి H కి మధ్యలో ఎంతమంది ఉన్నారండి? 2 people ఉన్నారు. దట్ ఈస్ F and L అన్నమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 is the correct answer. Okay. Yes. 2 people అండి. 2 people అన్నారు కాబట్టి ఆప్షన్ 2 టిక్ చేయకండి. 2 people ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3 లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్నమాట. ఓకే. ఎస్. ఎస్. క్రాంతి, మహేష్, శ్రీలత అండ్ శౌర్య, నరేంద్ర, కొండ నాయక్, శ్రావణి, కేశవ, సుమంత్. ఎస్, కరెక్ట్ అండి. అందరు కరెక్ట్ గా చేశారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 2 people ఉంటారు. దట్ ఈస్ F అండ్ L బిట్వీన్ K అండ్ H అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు డైస్ అండి. ఓకేనా. సో క్వశ్చన్ ఈస్ 2 different positions of the same dice are given below which is the number on the face opposite to the face containing 12 అన్నారనమాట. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన డైస్ ని జాగ్రత్తగా గమనిస్తే ఏమవుతుందంటే 2 faces సిమిలర్ గా ఉన్నాయి. 2 faces సిమిలర్ గా ఉన్నప్పుడు కామన్ సెన్స్ కదా, 2 faces సిమిలర్ గా ఉన్నప్పుడు 2 ఉంటాయి డిఫరెంట్ గా, దానికి అదే ఆపోజిట్ అన్నమాట. సో చూడండి 7 కి ఏమేమి ఉన్నాయి? 7, 8 కామన్ గా ఉన్నాయి. 7, 8, 9, 12. ఇక్కడ కూడా ఏమున్నాయండి? 7, 8 కాదు, 9, 8, 9, 8 కామన్ గా ఉన్నాయి. సో మనకి ఆబ్వియస్ గా 7, 12 అనేవి ఆపోజిట్ గా ఉంటాయి. సో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? 12 కి ఆపోజిట్ ఏంటి అని. సో 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా. ఎస్. ఒక్కటే సిమిలర్ గా ఉన్నప్పుడు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకొని రిమైనింగ్ పొజిషన్ ఏది ఉంటుందో దాన్ని మనం ఆపోజిట్ ఫేస్ గా డినోట్ చేస్తాం. బట్ ఇలా మనకి 2 సిమిలర్ గా ఇచ్చినప్పుడు చాలా ఈజీ కదా, ఏదైతే డిఫరెంట్ గా 2 ఉంటాయో అవే ఆపోజిట్ సైడ్స్ అవుతాయి అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్నమాట. దట్ ఈస్ 7. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ DGHK is related to ADEH in a certain way based on the English alphabetical order. In the same way, MQTU is related to JNQR. To which of the following is HLQR related? Following the same logic. So this is related to coding and decoding andi. So చూద్దాము ఎలా ఏ లాజిక్ ప్రకారం ఇది కోడ్ అయి ఉంది అని. ఓకేనా. DGHK is related to ADEH. So D అంటే 4, 7, 8 and 11, 1, 4, 5 and 8 అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక యూనిఫామ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది చూడండి. 4 minus 3 is 1, 7 minus 3 is 4, 8 minus 3 is 5, 11 minus 3 is 8 అన్నమాట. సో మనకి ఏంటి యూనిఫామ్ డిఫరెన్స్? దాట్ ఫాలోయింగ్ -3 ప్యాటర్న్ అన్నమాట. సో మనం కనుక్కోవాల్సింది ఏంటండి? HLQR. ఓకేనా. అంతే కదా, HLQR ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో కనుక్కుందాం. HLQR. ఓకేనా. 8. సో 8 minus 3, 5. దట్ ఈస్ E. ఓకే, ఈతో మనకి ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. దట్ ఈస్ ఆప్షన్ 3, EINO. ఓకేనా. మనకి ఇలాంటి క్వశ్చన్ లో వచ్చినప్పుడు, ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది అనమాట ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, మిగిలినవి కూడా చూద్దాం ఒకసారి. ఓకే, L అంటే ఎంత మనకి? 12 కదా. 12 minus 3 is 9. దట్ ఈస్
ఐ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్యూ అంటే ఎంత 17 కదా, 17 మైనస్ 3 ఎంత 14, దట్ ఈస్ ఎన్ అన్నమాట. ఓకే, EIN. అండ్ నెక్స్ట్ వన్ 18 మైనస్ 3 ఎంత 15, దట్ ఈస్ O అన్నమాట. సో ఆన్సర్ ఈస్ EINO. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. పవన్ కుమార్, క్రాంతి, మణికంఠ అండ్ రేష్మా, నరేంద్ర, నీలిమ, రేణుక, సునీత. ఎస్, ఓకే, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారండి. EINO ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ దిస్ ఈస్ ఫాలోయింగ్ -3 రూల్ అన్నమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4-letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster doesn't belong to that group? ఓకే, మనకి సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ అంటారు కదా, అందులో వస్తుందండి ఈ క్వశ్చన్. సో ఏ క్లస్టర్ మనకి ఫాలో అవ్వదు? ఒక రూల్ 3 క్లస్టర్స్ ఫాలో అవుతే ఒక్క క్లస్టర్ మాత్రం వేరే రూల్ ఫాలో అవుతుంది అనమాట. అదే ఆడ్ వన్ అవుట్ లాగా. సో మనం చూద్దాం. ఫస్ట్ BDGకి చూద్దాం. ఓకేనా. BDG, B అంటే ఎంత 2 అండ్ D అంటే 4 అండ్ G అంటే 7. ఓకే, 2 + 2 4 + 3 is 7 +2 అండ్ +3 రూల్ అనేది ఇక్కడ ఫాలో అయ్యింది కదా. నెక్స్ట్ చూద్దాము. M అంటే 13 కదా మనకి. సో అండ్ O అంటే 15 +2 ఉందండి కరెక్ట్గానే ఇక్కడ. నెక్స్ట్ Q అంటే 17, ఇక్కడ మాత్రం +1 ఉందండి. సో నెక్స్ట్ కూడా చూద్దాం ఒకసారి. E అంటే 5, 7 అంటే +2 ఫాలో అవుతుంది అండ్ G అంటే 10, సో +3 ఫాలో అవుతుంది. ఇది ఒకటే 1 and 3. సో ఇది +2 + 3 అనేది 3 ఫాలో అవుతాయి అనుకుంటా. అండ్ ఆడ్ వన్ వచ్చేసి ఆప్షన్ 2. ఇది కూడా చూస్తే మనకు అర్థం అవుతుంది కదా. Q వచ్చేసి 17, 19 +2 అండ్ 22 +3. సో ఆడ్ వన్ అవుట్ ఏంటి 2 అన్నమాట. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ MOQ. ఓకే, ఎస్. అన్ని +2 + 3 ప్యాటర్న్ ఫాలో అవుతే MOQ మాత్రం +2 + 1 ప్యాటర్న్ ఫాలో అవుతుంది అనమాట. సో మనం అడిగింది ఏంటి, ఏదైతే డిఫరెంట్ రూల్ ఫాలో అవుతుందో అది ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి MOQ, దట్ ఈస్ ఆప్షన్ 2 అన్నమాట. ఓకేనా. సో కరెక్ట్ అండి. పవన్ కుమార్ గారు, సునీత, శ్రావణి, తేజస్వరి, హుసేన్, రేణుక, సతీష్, మహేష్, శ్రీలత, కేశవ, సుమంత్, సౌమ్య, రేష్మ, శుభాని, క్రాంతి అండ్ నీలిమ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ నంబర్ సిరీస్ అండి. ఓకే, చూసిన వెంటనే మనకి లాజిక్ అనేది అర్థం అవుతుంది ఐ థింక్. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. సో వాట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఓకేనా, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది అండ్ మనకి రౌండ్ ఫిగర్ ఇచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండి. చూడండి, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటండి డిఫరెన్స్ 650 660కి +10 ఉంది, ఇక్కడ +9 ఉంది, ఇక్కడ +8 ఉంది, నెక్స్ట్ ఇక్కడ +7 ఉంది. ఆబ్వియస్ గా +6 అన్నమాట. సో 6 అంటే ఎంత అవుతుంది 690 అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఇక్కడ +6 దేంతో యాడ్ చేయాలి మనం 684 +6 యాడ్ చేస్తే మనకి 690 వస్తుంది. సో 690 ఏ రూల్ ఫాలో అవుతుందండి, ఇది +10 +9 +8 +7 +6 అనేది అనే రూల్ అనేది ఫాలో అవుతుంది అనమాట దీన్ని. ఓకే, సో ఆన్సర్ ఈస్ 690, దట్ ఈస్ ఆప్షన్ 4. ఎస్, కరెక్ట్ అండి మహేష్ గారు. శుభాని షేక్, నిహాల్,
అండ్ నీలిమ, క్రాంతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ select the Venn diagram that best illustrate the relationship between the following classes. ఓకేనా, ఇచ్చిన ఫాలోయింగ్ క్లాసెస్ కి మనం బెస్ట్ వెన్ డయాగ్రామ్ అనేది ఇల్లస్ట్రేట్ చేయాలన్నమాట, బెస్ట్ డయాగ్రామ్ అనేది ఫామ్ చేయాలి. ఓకే, పెట్రోల్, కార్, ఎలక్ట్రిక్, విచ్ ఈస్ చాలా ఈజీ అండి. ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి, పెట్రోల్ తో రన్ అయ్యే కార్స్ కూడా ఉంటాయి. సో మనకి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ ద కార్స్ ఆర్ రన్నింగ్ విత్ పెట్రోల్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రన్నింగ్ విత్ ఎలక్ట్రిక్ కదా. సో ఎలా వస్తుంది? ఎస్, బి, దట్ ఈస్ ఆప్షన్ 2 వస్తుంది అనమాట. ఓకేనా, పెట్రోల్ తో రన్ అవుతాయి కార్స్, కొన్ని ఎలక్ట్రిక్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. అంత ఓవర్లాప్ అయ్యి ఉంటుంది ఆప్షన్ 4 అంటే. ఎలక్ట్రిక్, పెట్రోల్ రెండు కలిసి ఉంటాయన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. ఇండివిజువల్ గా ఉండవు అండ్ ఒకటి అలోన్ గా రెండు కలిసి ఉండవు అనమాట. కార్స్ అనేవి పెట్రోల్ కూడా ఉంటాయి కనెక్ట్ అయ్యి. కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు సిల్లాజిజమ్స్ అండి. ఓకేనా, ఓకే అందరు ట్రై చేయండి. సిల్లాజిజమ్స్. సమ్ బాల్స్ ఆర్ టాయ్స్ అన్నారు. ఓకే, సమ్ బాల్స్ ఆర్ టాయ్స్, సారీ, సమ్ బాల్స్ ఆర్ టాయ్స్ అన్నారు. ఆల్ టాయ్స్ ఆర్ ప్లాస్టిక్, అంతే కదా. ఆల్ టాయ్స్ ఆర్ ప్లాస్టిక్ అన్నారు. నో ప్లాస్టిక్ ఈజ్ వాటర్ అన్నారు. ఓకే, నో ప్లాస్టిక్ ఈజ్ వాటర్ అన్నారు. సో మనం ఆప్షన్స్ చూద్దాం, ఐ మీన్ కంక్లూజన్స్ చూద్దామండి. సమ్ బాల్స్ ఆర్ ప్లాస్టిక్, సమ్ బాల్స్ ఆర్ ప్లాస్టిక్, చూడండి రిలేషన్ ఉంది కదా. సో కరెక్ట్ అన్నమాట. కంక్లూజన్ 1 ఈజ్ కరెక్ట్. నో టాయ్ ఈజ్ వాటర్, ఇక్కడ ప్లాస్టిక్ కే నో సింబల్ ఉందండి, ప్లాస్టిక్ లోపల టాయ్ ఉంది. సో ఆబ్వియస్ గా దీనికి కూడా మనకి నో అనేది వర్తిస్తుంది అనమాట. సో నో అనే రిలేషనే ఉంటుంది టాయ్ కి, కాబట్టి నో టాయ్ ఈజ్ వాటర్ అనేది కూడా కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఎస్, ఆప్షన్ 1 అండి. ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. ఇక్కడ చూడండి, సమ్ బాల్స్ ఆర్ టాయ్స్ అన్నారనమాట. ఓకే ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ బాల్స్ ఆర్ టాయ్స్ అన్నారు. ఓకేనా, నెక్స్ట్ ఆల్ టాయ్స్ ఆర్ ప్లాస్టిక్. ఓకే, చాలా మంది రాంగ్ ఆన్సర్ చేశారండి, అందుకే మళ్ళీ చెప్తున్నా. ఆల్ టాయ్స్ ఆర్ ప్లాస్టిక్ అన్నారు. నో ప్లాస్టిక్ ఈజ్ వాటర్ అన్నారు. నో ప్లాస్టిక్ ఈజ్ వాటర్. ఓకేనా, ఇక్కడ మనకి కంక్లూజన్స్ ఏమన్నారు? సమ్ బాల్స్ ఆర్ ప్లాస్టిక్ అన్నారు. బాల్స్ కి ప్లాస్టిక్ కి సమ్ అనే రిలేషన్ ఉంది కదా. సో మనకి ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. అండ్ నో టాయ్ ఈజ్ వాటర్. ఓకే, ప్లాస్టిక్ లోపల మనకి టాయ్ ఉంది, ప్లాస్టిక్ కి వాటర్ కి నో రిలేషన్ ఉన్నప్పుడు టాయ్ అనేది ప్లాస్టిక్ లోపల ఉంటే నో రిలేషన్ ఉంటుంది కదా. సో కాబట్టి మనకి ఏంటి, నో టాయ్ ఈజ్ వాటర్ అనేది కూడా కరెక్టే అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్, అంతే కదా, రెండు ఫాలో అవుతున్నాయి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అన్నమాట. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే అండి, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సిమిలర్ యాజ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి ఇది కూడా. So in a certain code language, NBSF is coded as 82 and IMSR is coded as 118. What is the code for AYLC అన్నారనమాట. ఓకేనా, ఓకే ట్రై చేయండి. ఓకే ట్రై చేయండి ఒకసారి. NBSF అనేది 82 లాగా ఫామ్ అయింది అనమాట. ఓకేనా, n అంటే ఎంత అండి మనకి? 14 ప్లస్ 2 ప్లస్ 19 ప్లస్ 6 అన్నమాట.
ఓకేనా. ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 82 వస్తుంది. ఓకే, 6 + 14 20 22 అండ్ 22 + 19 ఎంత? 82 అనమాట. సారీ, 22 + 19 ఎంత? 41. 41 × 2 ఎంత అవుతుంది మనకి? 82 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? AYLCకి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, AYLC 1 + 25 + 12 + 3. ఓకేనా. 26 12 38 + 3 41. 41 × 2 ఎంత అవుతుందండి? 82 అనమాట. ఓకే, ఆన్సర్ ఈస్ 82. 82 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. Next question, that is last question. GFBE is related to FEAD in a certain way based on the English alphabetical order. In the same way, AZVY is related to ZYUX. To which of the following options is CBXA related following the same logic? Okay, ఇది CFBA అనేది ఒక లాజిక్ ప్రకారం FEAD తో కోడ్ అయి ఉందన్నమాట. సేమ్ అదే లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ లాజిక్ ని మనం అప్లై చేస్తే CBXA అనేది ఆన్సర్ ఏమొస్తుంది అంటున్నారు. సో ఫస్ట్ మనం GFBE చూద్దాం. GFBE is related to FEAD కదా. సో 7 అండి, 6 2 and 5 కదా. 6 5 1 and 4. సో ఇక్కడ మనకి 7 6 అంటే ఎంత? -1. 6 5 అంటే -1. 2 and 1 కూడా -1, ఇక్కడ కూడా -1. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ -1 ప్యాటర్న్. ఓకే, -1 ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది. సో మనం కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది CBXA కదా. సో CBXA చూద్దాం. C అంటే 3 2 26 and 1. ఓకే, ఎంత వస్తుందండి మనకి? -1 చేస్తే B వస్తుంది కదా. AY సారీ W 24 కదా X అంటే. సో W అండ్ Z, BAWZ వస్తుంది అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఏం ఫాలో అవుతుందండి? -1 రూల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ -1 ప్యాటర్న్. ఓకే, ఎస్ కరెక్ట్ అండి. క్రాంతి గారు, భాస్కర్ రెడ్డి, పవన్ కుమార్, మహేష్, శ్రావణి, వరలక్ష్మి, రేణుక, సతీష్, నరేంద్ర, శుభాని షేక్. ఓకే, ఓకే అండి, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లైవ్ అండి. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టుమారో విల్ కంటిన్యూ విత్ అనదర్ లైవ్ సెషన్ అండి. దట్స్ ఆల్ ఫర్ ద టుడే సెషన్.